నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బీ హైదరాబాద్. సో ఈరోజు మనము షాక్ వేవ్ థెరపీ అనే కొత్త పద్ధతి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌కి ఇది ఒక రీసెంట్ టెక్నిక్స్‌లో ఒక థెరపీ అన్నమాట. సో ఇది ఎందుకు ఈ మధ్య ఎక్కువ అవుతుంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పురుషాంగ స్తంభన లోపాలు అనే సెక్షువల్ డిస్ఫంక్షన్ని వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనము ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో అసలు ఈ షాక్ వేవ్ థెరపీ ఎలా పనిచేస్తుందో ఈరోజు తెలుసుకుంటాం. సో యూజువలీ ఇది అంగం పైన అంటే ఇది పురుషాంగము మనము మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి ఒక మీకు అర్థమవడానికి తీస్తున్నాను. సో ఇది పురుషాంగం అనుకోండి, దీనికి ఒక డివైస్ ఉంటుంది లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనే సౌండ్ వేవ్స్తో అంగానికి ఇట్లా మసాజింగ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, బేసికలీ అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి ఇక్కడ ఏదైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో ఈ స్పంజ్ టైప్ మజిల్స్ ఏవైతే స్మూత్ మజిల్స్ అంటామో అవి యాక్టివేట్ అయ్యి మనకు బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. యూజువలీ చిన్న మైక్రో థ్రాంబో ఎంబలైస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే డిస్లాడ్జ్ అవ్వటము, బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వటము అలా జరగటం ద్వారా అంగానికి ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో బేసికలీ కోరికలకు తగ్గట్టు ఒక డిజైర్కి తగ్గట్టు ముందు ఎలాగైతే ఎరెక్షన్స్ ఉంటాయో ఆ విధంగా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని వితౌట్ ఈ మెడికేషన్స్ ఇంజెక్షన్స్ ఆపరేషన్స్ లేకుండా మనము ఈజీగా రివైవ్ చేయొచ్చు. సో ఇది ఎలాగా దీని మీద పనిచేస్తుంది అంటే బేసికలీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో మెయిన్ అంటే కారణాలు చాలా ఉండొచ్చు. అంటే ఫిజికల్ ఇష్యూస్ అంటే మెడికల్ కోమార్బిడిటీస్ నేను చెప్తూ ఉంటాను. డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, కొలెస్ట్రాల్ ఇష్యూస్ కావచ్చు. వీటి వల్ల అంగంలో అడ్డంకులు ఏర్పడటము, దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావటము, ఈవెన్ స్ట్రెస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, వాళ్ళు వాడే మెడికేషన్స్ కావచ్చు, వాటి వల్ల అంగానికి బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. దట్ ఈస్ ద బేస్ ఆఫ్ ద ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎప్పుడైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వెళ్తారో మనము బ్లడ్ సప్లైని పెంచడం అనేది మెయిన్ థింగ్. సో దానికి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. ఈ షాక్ వేవ్ బేసికలీ నో సైడ్ ఎఫెక్ట్స్. దీనివల్ల మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ మళ్ళీ తీసుకోవాలా అనే అపోహ కానీ ఇందులో ఉండదు. ఎందుకంటే ఒక్కసారి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయితే దాని తర్వాత అది కంటిన్యూగా ఉంటుంది, కానీ ఆ రోజు డైలేట్ చేయదు. బేసికలీ మెడికేషన్స్ కానీ వేరే ఇతర పద్ధతులు అంగంలోని రక్తనాళాలను డైలేట్ చేస్తాయి, కానీ ఇది ఇంప్రవైజ్ చేస్తుంది. అది తేడా. ఇది యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.